హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ అర్హుల జాబితా సిద్ధం, వెరిఫికేషన్ ప్రారంభం. వీటికి సంబంధించిన ముఖ్య సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. మన ఛానల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంక్షిప్తమైన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణలో జూన్ 2వ తారీఖున పెద్ద ఎత్తున జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కొన్ని పథకాలకు శ్రీకారం అయితే చుట్టబోతుంది. వాటికి సంబంధించిన పథకాలకు కూడా మీకు వీడియోలో సవివరంగా అందించడం అయితే జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి, లైక్ కొట్టండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం. దాదాపు 2 లక్షల పెన్షన్లు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖు నుంచి ప్రకటించే విధంగానైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అర్హుల జాబితా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. ఏదైతే కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. గతంలో ఈ యొక్క పెన్షన్ అనేటివి 2,016, 4,016 రూపాయలు ఉన్న పెన్షన్ అనేటివి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఏదైతే మనకు ఏర్పడిందో సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల పథకంలో భాగంగా ముఖ్యంగా పెన్షన్ల దృష్టిని ఆకర్షించుకునేలా పెన్షన్ అనేటివి 1,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాటికి ఆ యొక్క పథకాలను ఇంప్లిమెంట్ చేసే దిశగా జూన్ 2వ తారీఖున ముహూర్తం ఖరారు చేస్తుందని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వీటికి సంబంధించిన అర్హుల జాబితా కూడా సిద్ధమైంది కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అర్హులకు సంబంధించి దాదాపు 2 లక్షల పెన్షన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖున బటన్ నొక్కి సీఎం రేవంత్ రెడ్డి గారు అకౌంట్లో పడేయడానికి జమ చేయడానికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన సమాచారం. ముఖ్యంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నవారో కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ ఉందో, అదేవిధంగా ఈకేవైసీ లింక్ ఉందో కూడా కంపల్సరీ చూసుకొని, ఎందుకంటే అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండానే ముందుగానే ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసుకోగలరు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గొర్రెలు, అదేవిధంగా గేదెలు లాంటి, కోళ్ళను లాంటి, ఈములు లాంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పథకాలను ప్రారంభించబోతున్నాయి. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ముఖ్యంగా వారికి ఈ విధంగా అయితే పథకాలకు సంబంధించి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్న సమాచారం. వీటితో పాటుగా మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు కూడా ఈ జూన్ 2వ తారీఖున ఉన్నట్లు కూడా సమాచారం. వీటితో పాటుగా 2వ విడతకు సంబంధించి ఇందిరా ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో పెద్ద పండుగ వాతావరణం అయితే కనిపించబోతుంది. జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు అందరికీ కూడా పెన్షన్ అనేది మంజూరు చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొనసాగుతుంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేయబోతున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్పై ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.